హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. 2 ఏళ్ల కిందట వచ్చిన డీజే టిల్లు సినిమా క్రేజీ హిట్ అయ్యింది. హీరో సిద్ధు జొన్నలగడ్డ తన మార్క్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టారు. టిల్లుగా ఫేమస్ అయ్యారు. కామెడీ, రొమాన్స్, క్రైమ్ డీజే టిల్లు ప్రేక్షకులను అలరించింది. బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా టిల్లు స్క్వేర్ వచ్చింది. మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధు సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో టిల్లు స్క్వేర్ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఇవాళే టిల్లు స్క్వేర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా, సినిమా హిట్టా ఫట్టా అనే విషయాలను యోయో టీవీ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. టిల్లు స్క్వేర్ సినిమా స్టోరీ విషయానికి వస్తే, టిల్లుకు పెళ్లి చేయడానికి చిన్నమ్మ పెళ్లి కూతురు ఫోటో పట్టుకుని ఇంటికి వస్తుంది. ఇక అమ్మాయి గురించి వెటకారంగా మాట్లాడుతూనే తనకు పెళ్లి వద్దని చెప్పిన టిల్లు తన లవ్ స్టోరీ గురించి చెప్తూ కథ మొదలెడతాడు. పబ్లో లిల్లీని కలవడం, సేమ్ రాధికాలనే కారులో ముద్దు. ఇక దీంతో టిల్లుకి కష్టాలు మొదలవుతాయి. అయినా లిల్లీ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి మాఫియాతో టిల్లు యుద్ధం చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది, రాధికాలనే లిల్లీ కూడా టిల్లును మోసం చేస్తుందా, చివరికి ఏమైంది అనేది తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైన్ చేస్తుందో సెకండ్ హాఫ్ కూడా అంతే ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే క్రేజీగా ఉంటుంది. ఇక సినిమా ప్రీ క్లైమాక్స్లో ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంటుంది. క్లైమాక్స్ కూడా ఎవరు ఊహించని విధంగా డైరెక్టర్ డిజైన్ చేశారు. అలాగే ఈసారి కూడా గతం కంటే ఎక్కువగానే సాలిడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సిద్ధు జొన్నలగడ్డ స్టైల్, డైలాగ్ డెలివరీ, స్వాగ్, హీరోయిన్స్తో రొమాంటిక్ యాంగిల్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. అనుపమ పరమేశ్వరన్ లుక్స్తో రొమాంటిక్ సీన్స్తో ఆడియన్స్కి డీజే టిల్ రాధికాను మరిచిపోయేలా చేసింది. టిల్లు స్క్వేర్ చాలా ఫన్నీగా సాగుతుంది. డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి కూడా ఎంట్రీ ఉంటుంది. ఆమె ట్రాక్ హిలేరియస్ అని చెప్పాలి. సినిమా పాటలకు మ్యూజిక్ డైరెక్టర్లు రామ్ మిరియాల, అచ్చు రాజమణి ట్యూన్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను తమన్ అందించారు. సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ అద్భుతమని చెప్పాలి. మొత్తంగా టిల్లు స్క్వేర్ అక్కడక్కడ స్లో అనిపించినా యూత్కి కనెక్ట్ అయ్యేలా ఉంది. టిల్లు స్క్వేర్ సినిమాలోని నటీనటుల విషయానికి వస్తే, హీరో సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ సూపర్ అని చెప్పాలి. ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తొలిసారి గ్లామర్ రోల్ చేసిన అదరగొట్టింది. కీలక పాత్రలో పోషించిన ప్రణీత్ రెడ్డి, మురళీ శర్మలు తన బెస్ట్ను అందించారు. ఇక మిగిలిన నటీనటులంతా తమ పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించారు. టిల్లు స్క్వేర్ సినిమాకు హీరో యాక్టింగ్, కామెడీ, హీరోయిన్ గ్లామర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్షన్, పాటలు ప్లస్ పాయింట్స్గా కాగా, అక్కడక్కడ సినిమా స్లో అవ్వడం మైనస్ అని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే టిల్లు స్క్వేర్ అంటే డబుల్ ఫన్, డబుల్ మ్యాడ్, యూత్ కనెక్ట్ అయ్యే సినిమా. ఈ సమ్మర్లో మంచి స్ట్రెస్ బస్టర్ అని చెప్పాలి.